వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ప్రతినిధులు బలవంతపు భూసేకరణపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, కన్నిసర్ డాక్టర్ యారసాని మహాదేవ్, రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ వసుంధర కుర్రా పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో రైతులు భూ యజమానుల భూములను బలవంతంగా సేకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ చట్టబద్ధమైన విధానాల ద్వారానే భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. భూమి హక్కులు, జీవనోపాధిని పరిరక్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సిస్టమ్ను ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని కాపాడుకుంటేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈరోజు కాశ్మీర్ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది మీరు చూడండి. కొండ చర్యలు విరిగిపడి అక్కడి నుంచి మంచు కరిగి హిమపాతాలు వచ్చి రోడ్లకు అన్ని కూడా బ్లాక్ అయిపోయి ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. కారణం ఏంటి అంటే అక్కడ రైల్వే లైన్లు వేయడం, రోడ్లు తవ్వడం, అక్కడ కొత్త కొత్త కంపెనీల కోసం అడవులు నరికేయడం, దీని కారణాల వల్ల అక్కడ జరుగుతున్న పరిస్థితి. ఎక్కడెక్కడైతే ప్రకృతి విధ్వంసం జరుగుతున్నదో, నేచర్ను మనం డిస్టర్బ్ చేస్తున్నామో, అడవులను మనం పోగొట్టుకుంటున్నామో, పంట పొలాలను మనం నాశనం చేస్తున్నామో, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి విఘ్నులు ఆలోచించాలి. మరి విఘ్నులు సలహాలు చెప్తలేరా? ఇప్పుడు మన రామచంద్ర లాంటి మేధావులు కావచ్చు, సార్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఎంతో మంది మేధావులు, శాస్త్రవేత్తలు సజెషన్స్ చెప్తలేరా? లేదా కృష్ణా కమిషన్ లాంటి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటి అంటే, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క మేధావులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరికైతే ఏ స్వార్థం లేకుండా సమాజం కోసం, ప్రజల కోసం, రైతాంగం కోసం మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క సలహాలను కొంతమంది స్వీకరించే పరిస్థితుల్లో లేరు. దానివల్ల ఇటువంటి పరిస్థితి అనేది దాపురిస్తున్నది. ఇక్కడ మనిషికి ఇందాక నేను చెప్పినట్లు గాలి, నీరు, ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక అటెండర్ అయినా, తహసీల్దార్ అయినా, కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా తెల్లారు లేస్తే అన్నం తినాలా? తినకూడదా? ఒక పూటైనా భోజనం చేయాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి భోజనం? ఎక్కడి నుంచి వస్తుంది వరి? ఎక్కడి నుంచి వస్తుంది నీకు గోధుమలు? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆహారం? ఈ రైతు పండిస్తే ఆహారం వస్తుంది. రైతు పండించకపోతే ఎవరికి ఆహారం రాదు. మరి రైతు పండించాలంటే వ్యవసాయ భూమి ఉండాలా? వ్యవసాయ భూమి ఉంటేనే రైతు పండిస్తాడు. భూమికి రైతుకు ఎటువంటి సంబంధం అంటే తల్లికి బిడ్డ ఉన్న సంబంధం. తల్లిని విడిచి బిడ్డ ఉండలేదు, బిడ్డని విడిచి తల్లి ఉండలేదు అనేటటువంటి ఒక గొప్ప సంబంధం ఏదైతే ఉందో, దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. భూమిని మనం ఎందుకు కాపాడుకోవాలా? నీళ్ళని మనం ఎందుకు కాపాడుకోవాలా? వాతావరణాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలా? అరే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే అది అవసరం. ఒక నిమిషం మీరు చూడండి, ఇవాళ ఢిల్లీలో ఏం జరుగుతుంది? దేశ రాజధాని, ప్రధానమంత్రి ఉండే చోటు, రాష్ట్రపతి ఉండే చోటు, అక్కడ పొల్యూషన్ 398, 400 దాటింది. ఎంత ఉండాలా? 200. 200 దాటితే పొల్యూషన్ ఇండెక్స్ అనేటటువంటిది, అది 200 దాటితే ప్రమాదకరం, అనారోగ్య హేతు. అలాంటిది ఇవాళ చాలా చోట్ల 400 పైకి వచ్చింది. హైదరాబాద్లో ఇవాళ 200 దాటింది. మరి రేపు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి అనేది జరగాల. అభివృద్ధి జరగద్దని మేము అంటలేము, కానీ అభివృద్ధి ఎట్లా జరుగుతుందండి? అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఇవాళ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి గర్భవతి అయింది. మరి సంతానం కావాలంటే 9 నెలలు ఆగాలా, ఆగద్దా? 80% మంది రైతులు ఒప్పుకోవాలా? గ్రామ సభ పెట్టి, మీటింగ్ పెట్టి, మీరు రైతులు ఇస్తారా? కంపెనీ వాళ్ళు, రైతులు మాట్లాడుకోవాలా? రేట్ ఎంత? ఈ రేటుకి మేము ఇస్తాం.
రైతులు 80% మంది రైతులు కనుక ఒప్పుకుంటేనే అప్పుడు చెయ్యాలని చెప్పేసి 2013 చట్టంలో. ప్రభుత్వము అండ్ పరిశ్రమ అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు కలిసి కనుక చేస్తే 70% మంది ప్రజలు ఒప్పుకోవాలని చెప్పేసి చట్టంలో చెప్తా ఉంది. మరి ఇవి అన్ని కాకంటే మొదలు చట్టం ఏం చెప్తుంది ముఖ్యంగా అని అంటే, మొట్టమొదలు ప్రత్యామ్నాయం ఏముందని ఆలోచించాలి. ప్రత్యామ్నాయ భూములు లేకపోతేనే రైతుల భూములు తీసుకోవాలి. మొత్తం ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? బంజరు భూములు ఎన్ని ఉన్నాయి? లేదా అటవీ భూములు ఎన్ని ఉన్నాయి? పనికిరాని భూములు ఎన్ని ఉన్నాయి? ఈ మొత్తం ఈ విజయవాడ చుట్టూ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడెక్కడ అలాంటి భూములు ఉన్నాయి? మరి ఆ భూములు మీరు లెక్కేశారా? బంజరు భూములు ఎన్ని ఉన్నాయి? పనికిరాని భూములు ఎన్ని ఉన్నాయి? అటవీ భూములు ఎన్ని ఉన్నాయి? ఆ భూములు లెక్కేసిన తర్వాత మొట్టమొదలు ప్రత్యామ్నాయ భూములు కనుక ఉన్నట్లయితే రైతుల భూములు తీసుకోవద్దు అని చెప్పేసి 2013 చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు నిన్న వెళ్ళి మేము అక్కడ చూసామండి, నిజంగా చాలా చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే మంచి భూములు, 2 పంటలు 3 పంటలు వచ్చే భూములు, అసలు నీటికి ఏమాత్రం కొరత లేదు అక్కడ. నీటికి ఏమాత్రం కొరత లేనటువంటి సస్యశ్యామలమైన భూములు. మేమందరం చాలా బాధపడతా ఉంటాం. ఇక మేము మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు కావచ్చు, అనంతపూర్ జిల్లా వాళ్ళు కావచ్చు, మేము ఆదిలాబాద్ జిల్లా వాళ్ళం కావచ్చు, అరే మాకు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి భూములు లేదే, ఇంత మంచి పంటలు పండించేటువంటి అవకాశం మాకు లేదే, ఇంత నీటి వసతి మాకు లేదే, మేము 2 పంటలు తీయలేకపోతున్నామే, ఇక్కడ బోరేస్తే ఇంత. ఇక్కడ మీకేంటండి 50 అడుగుల లోపలనే మీకు బోర్ వచ్చేస్తుంది, 20 అడుగుల లోపలనే బోర్ వచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తుంది. అసలు చూస్తే ఎంత ఆనందం కలుగుతుందనంటే, అంత నీటి సస్యశ్యామలమైనటువంటి భూములు కదా. అసలు అలాంటి భూములు తీసుకోవాలి మీకు ఎట్లా అనిపించింది? ఆ భూములు తీసుకోవాలి ప్రత్యామ్నాయ భూములు ఉన్నాయా లేవో మీరు ఆలోచించకూడదా? ఒక రైతు, ఒక 2 ఎకరాల రైతు యొక్క భూములు తీసుకుంటే ఆ కుటుంబం ఏం చేయాలా? ఆ కుటుంబం ఎట్లా బతకాలా? మరి మీరేదో నెలకింత వాళ్ళకు కౌలు రైతుకి ఇచ్చినట్లు సంవత్సరానికి 30,000 40,000 ఇస్తున్నారు. మరి ఎంతకాలం ఇస్తారు? ఆ విధంగా ఈరోజు 2 ఎకరాల భూమికి మార్కెట్ విలువ ఎంత అవుతుంది? ప్రెస్ మీట్ కు హాజరైనటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్దలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వివిధ గ్రామాలకి వెళ్ళి వచ్చినటువంటి రైతులకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఒక నమస్కారాలు. మిత్రులారా, విజయవాడ అంటే అవుతుందా? అబార్షన్ అవుతుంది, సంతానం కాదు. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, కలకత్తా కావచ్చు, బొంబాయి కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ ప్రపంచంలో ఏ పట్టణమైనా కావచ్చు, ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? 1 సంవత్సరంలో 2 నెలల్లో 3 నెలల్లో డెవలప్ అవుతుందా? ఎక్కడైనా నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడైనా కూడా లక్షల కొద్ది ఎకరాల రైతాంగ భూములు తీసుకొని అక్కడ ఆ భూమిలో ఆ ప్రాంతంలో పట్టణాలను, సిటీలను నిర్మించినటువంటి ప్రదేశం నాకు ఎక్కడ కనబడలే. ఇండస్ట్రీస్ వస్తాయి, వ్యాపారస్తులు వస్తారు, భూములు కావాలంటారు, రైతుల దగ్గర కొనుక్కుంటారు, లేదా ప్రభుత్వంతో మాట్లాడతారు. ఆ ఇండస్ట్రీ పెట్టడానికి ఎంత కావాలా భూమి? అవసరమా ఇండస్ట్రీ? పొల్యూషన్ ఎంత వస్తుంది? ఇవ్వాలా, పర్మిషన్ ఇవ్వద్దా? అవన్నీ ఆలోచించిన తర్వాత చేయాలి. ఆ రోడ్లు ఓకే, రోడ్లు వేయాల్సిందే, రైల్వేలు వేయాల్సిందే, డ్రైనేజీ కావాల్సిందే. కానీ రోడ్లకు డ్రైనేజీకి ఎంత కావాలా, ఎన్ని ఎకరాలు కావాలా అనేటటువంటి ఒక లెక్క అనేటటువంటిది వల్ల లేని పరిస్థితుల్లో ఉంటే విషయం ఏంటంటే, కొన్నిట్ల పరిణామాలను మనం పెంచలేం, భూమి పరిమాణాన్ని మనం పెంచలేం.
ఇంకా ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బులు పోగొట్టుకోవచ్చు. కానీ ఇవాళ ఎంతైతే వ్యవసాయ భూమి ఉన్నదో, ఇంకో భూమి ఉందో, దీని పరిణామాన్ని పెంచాలి అంటే ఎవరికి సాధ్యమైనటువంటి ఒక విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఏ పట్టణం నిర్మాణమైనా ఒక స్టేజ్ ప్రకారంగా జరుగుతుంది. కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది ఒక సిటీ రావాలంటే. ఓవర్ నైట్ తెల్లారితేనే ఒక సిటీ రావాలంటే సిటీ వచ్చే పరిస్థితులు అనేది ఉండవన్నట్లు. అంటే ఇవన్నీ చాలా విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ భౌతికమైనటువంటి మూల సమస్య, ప్రకృతికి సంబంధించిన సమస్య భవిష్యత్తులో ఇవాళ చూస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ ప్లాట్. మరి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అదే పరిస్థితి. దాదాపు 30,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఏమైపోతుంది వ్యవసాయం, అగ్రికల్చర్ ఏమైపోతుంది? ఏది ముఖ్యం సమాజానికి, ఏది అవసరం ఇవాళ అనేటటువంటి ఒక విషయాలు మీరు దృష్టిలో ఉంచుకుంటే మిత్రులారా, ఇవాళ సిటీ డెవలప్మెంట్ చెయ్యాలి అనేటటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, 2013 చట్టం. ఇందాక పెద్దలు ఆ చట్టం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ చట్టంలో చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రకారంగా మార్కెట్ విలువకు 3 అంతలు ఇవ్వాలా. మళ్ళీ ఇవాళ ఈరోజు ఈ 2 ఎకరాల భూమికి విలువ ఎంత? మీరేమంటున్నారు? ఎకరానికి 1000 గజాలు మేము ఇస్తాము ఇళ్ల స్థలాల కోసం, లేదా ఎకరానికి 300 గజాలు 400 గజాలు, ఇది ఇండస్ట్రీ కమర్షియల్ 450 గజాలు కమర్షియల్ ఏరియా ఇస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎక్కడ ఇస్తారు మీరు? ఎంతమందికి 1000 గజాలు ఏ చోట ఇస్తారు? ఎంతమందికి 400 గజాలు ఎక్కడెక్కడ ఇస్తారు? ఒకవేళ ఈ 2 ఎకరాల రైతు ఈ 2000 గజాలు అమ్ముకుంటే ఎంత రేటు వస్తుంది? ఈ 2 ఎకరాలు అమ్ముకుంటే 2 కోట్లు 3 కోట్లు వస్తాయి. అలాంటప్పుడు ఈ 2000 గజాలు అమ్ముకుంటే 3 కోట్లు వస్తాయి అతనికి అనేది పెద్ద సమస్య. లేదా 450 గజాలు కమర్షియల్ ఏరియా ఎక్కడ ఇస్తారు? కమర్షియల్ ఏరియా ఎన్ని రోడ్లకు చూపిస్తారు? కమర్షియల్ ఏరియా ఎక్కడ చూపించారు? కమర్షియల్ ఏరియా. ఈ 450 అమ్మితే ఎంత ధర వస్తుంది? ఈ భూమికి విలువకు సరిపడాటటువంటి యొక్క రేటు వస్తుందా రాదా? రాకపోతే అప్పుడు ఏం చేయాలి రైతు? అందుకని ఇక్కడ మేము డిమాండ్ ఏం చేస్తామనంటే, ఒక్కొక్క డిమాండ్ ఏముందనంటే, ఏదైతే మార్కెట్ విలువ ప్రకారంగా ఈ 2 ఎకరాల భూమికి కానీ 1 ఎకరం భూమికి రైతుకు వస్తుందో ఆ రేటు ఇవాళ మీరు ఇచ్చిన కమర్షియల్ ప్లాట్ లో రావాలా, లేదా మీరు ఇచ్చిన ఇళ్ల స్థలం రావాలా. రానట్లయితే దానికి ఈక్వల్ గా ఉండేటటువంటి ఒక దానికి సరిపడాటువంటి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలా. ఆ విధంగా మీరు చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రభుత్వం ఏది భూమి సేకరించిందో ఆ భూమిని మీరు అభివృద్ధి పరిచారా? డెవలప్మెంట్ జరిగిందా? రోడ్లు వచ్చినాయా అక్కడ? మరి ఇప్పుడు తీసుకున్న భూమినే మీరు అభివృద్ధి చేయకపోతే ఇంకా కొత్త భూములు తీసుకుందామనే ఆలోచన అయితే ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ఏ రైతులైతే భూమి ఇవ్వడానికి అంగీకరించలేదో ఆ రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఎట్లా కల్పిస్తున్నారు? మొత్తం కాలువలు దొవ్వేయడం, లేదా చిన్న చిన్న ట్యాంకులు అక్కడ ఏర్పాటు చేయడం, ఆ భూమిలో పోకుండా చేయడం, అక్కడ మోటార్లు నడవనటువంటి ఒక పరిస్థితి, ఎలక్ట్రిసిటీ వైర్లు తీసేయడం, కొన్ని చోట్ల మోటార్ దొంగతనం చేయడం. నిన్న చూసాం మేము, కొంతమంది రైతులు చెప్పారు మాకు. ఏంటి పరిస్థితి అంటే, బై ఫోర్స్ మీరు వాళ్ళు భూములు ఇచ్చే విధంగా ప్రెషర్ చేయాలని చెప్పి చూస్తున్నారా? ఇది న్యాయమేనా? ఈ సమంజసమా? ఇది మానవ నాగరికతలో ఒక భాగమేనా? ఉన్న కూడును తీసేసి భవిష్యత్తును, మనం బంగారు భవిష్యత్తును ఆ కుటుంబం ఎట్లా బతకాల రేపటి రోజు? ఈ 1000 గజాలు అమ్ముకుంటే ఆయన
నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఉన్నటువంటి రైతులు, మీడియా మిత్రులు, నా పేరు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య. సోషల్ సైంటిస్ట్ గా, రిటైర్డ్ ప్రొఫెసర్ గా 2014 నవంబర్ నుంచి నేను అమరావతి గ్రామాల్లో తిరుగుతూ పరిశోధన పరంగాను ఇక్కడ జరుగుతున్నటువంటి భూ సమీకరణ పేరుతో ఏ ఏ దశలో ఎన్ని రకాల ఒత్తిళ్లు రైతుల మీద ప్రభుత్వాలు చేసేటో నేను అన్ని రికార్డ్ చేస్తూ గమనిస్తూ వస్తున్నాను. ఈ రోజున రెండు ముఖ్యమైన పాయింట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడాలనుకుంది ఏంటంటే, 2013 చట్టంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, వేల ఎకరాల్లో భూములు సేకరించినప్పుడు ఆ భూముల మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది సామాజికంగా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. అంటే ఒక్కసారిగా వ్యవసాయం ఆగిపోయి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు, ఇంకా ఇతర చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు, వీళ్ళందరి మీద ఒక్కసారిగా వేల ఎకరాల్లో వ్యవసాయం ఆగిపోయినప్పుడు ఏ విధమైన సామాజిక ప్రభావం పడుతుంది? వాళ్ళు ఎక్కడికి పోయినారు? వీళ్ళు కొంతమంది కవులు ఎందుండొచ్చు, కొంతమందికి 2.5 తర్వాత 5,000 వ్యవసాయ కుటుంబాలకు ఇచ్చున్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారా? ఆ కుటుంబాలు ఏమైనాయి? ఆ సామాజిక సంబంధాలు ఏమైనాయి? ఏమవుతాయి? అన్ని వేల ఎకరాల్లో ఒక్కసారి రాత్రికి రాత్రే రేపటి నుంచి వ్యవసాయం చేయడానికి వీలు లేదు అని ప్రభుత్వం కరెంటు కనెక్షన్లు తీసేయడము, పైనుంచి లైన్లు తీసేయడము, ఇట్లా చేసినప్పుడు కంపల్సరీగా సామాజిక ప్రభావ అధ్యయనం అంటారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది 2013 చట్టంలో తప్పనిసరిగా చేయాలి. ఇంకొకటి పర్యావరణ ప్రభావం ఏమవుతుంది పర్యావరణానికి? ఈరోజు గతంలో ఉన్నటువంటి ఇది వెళ్ళిపోయి కొత్తగా మీరు ఏదో పెడుతున్నప్పుడు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఏ విధమైన పర్యావరణ నివేదికలు, అధ్యయనాలు మేము చేయాల్సిన అవసరం లేదు, ఏ విధమైన సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ మేము చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ తనకు తాను చట్టం చేసుకొని కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఒక పెద్ద నష్టం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్యలో ఈ చట్టాన్ని తెచ్చుకోవడం. అంటే ఏంటంటే, బాధ్యతలన్నీ నా మీద ఉన్నప్పుడు ఈ బాధ్యతలు నేను నిర్వర్తించాల్సిన అవసరం లేదు అని ఒక చట్టం తెచ్చుకొని నేనే ఫ్రీ అయిపోయినట్టు. కేంద్ర చట్టానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో ఆ చట్టం చేసింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వంలో కూడా దీనికి ఆ రోజుల్లో మద్దతు ఇచ్చినారు. అది ఈరోజు ఒక పెద్ద నష్టం జరిగింది. ఆఖరిగా మనం మేము ఉన్నాం, సిఆర్డీఏ వాళ్ళు మేము అవార్డు ప్రకటించడం కాబట్టి రైతులు పంటలు పాడు చేసైనా వచ్చి బుల్డోజర్స్ తో వచ్చి భూములు తీసుకోవడం. ఒక విషయం అయితే చెప్పదలుచుకున్న, ప్రకృతి అనేది ఒకటి ఉంది. చేతికొచ్చిన పంటని రైతు ఎన్నో రోజులు కష్టపడితే పంట ఒక దశకు వస్తుంది. రైతుకు అది తప్ప మరొక ప్రాధాన్యత ఉండదు రైతు జీవితంలో. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చేతికొచ్చిన పంటని బుల్డోజర్తో తోసేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే భూమి మీద నాశనం అయిపోవాల్సిందే. ఇది నా వ్యక్తిగతంగా నేను చెప్పేది. మీకు గుర్తుందో లేదో, అక్టోబర్ 2015లో శంకుస్థాపన జరిగిన రోజు రాజధానికి, అదే రోజు రాత్రి మల్కాపూర్ గ్రామంలో గద్దె చంద్రశేఖరరావు వాళ్ళు 5 ఎకరాల చెరకు తోటకు నిప్పు పెట్టారు. ఒకసారి గుర్తెచ్చుకోండి, 10 ఏళ్ళు దాటిపోయింది. ఫిబ్రవరి 2016లో వేరే వాళ్ళ పేర్లు లక్ష్మమ్మ, రాజశేఖర్, ఒక ముగ్గురు కుటుంబ సభ్యుల్ని 7 ఎకరాల అరటి తోట లింగాయపాలెం దగ్గర సిఆర్డీఏ వాళ్ళు బుల్డోజర్స్ పంపి నేలమట్టలు చేయించినారు. 20 లక్షల రూపాయలు రైతుకు నష్టం. ఒక నెల రోజుల్లో ఆ గెలలు చేతికి వచ్చిండేటివి. ఈ రోజు ఉండవల్లి దగ్గర, పెనుమాక దగ్గర, మొన్న మీ మీద కూడా చేతికి రాబోయే పంటను ఈ రోజు కాబట్టి ఒక నెలలో వస్తుంది, లేకపోతే 2 నెలల్లో వస్తుంది. చేతికి రాబోయే పంటను కూడా అధికారం ఉంది కదా అని, పోలీసులు ఉన్నారు కదా అని చేతికి ఆడికొచ్చిన పంటను తోసేయడం అంటే అన్నం మనం నోట్లో పెట్టుకోబోయేటప్పుడు ముద్ర చేతి పక్క కొట్టేసినట్టు. తప్పకుండా వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే. ఆ అధికారులు కానీ, ఆ అధికారుల్ని రైతుల మీదకి ఉసిగొలిపిన నాయకులు కానీ, వాళ్ళు అవార్డు ప్రకటిస్తేనే అది ఫైనల్ కాదు. అసలు సిఆర్డీఏ చట్టబద్ధత మీదనే గతంలో పిటిషన్లు పడినాయి. ఏంటి సిఆర్డీఏకున్న హక్కు? అది ప్లానింగ్ ఏజెన్సీ. రాజధాని ప్రాంతానికి భూములు లాక్కునే హక్కులు వాళ్ళకి లేవు. కానీ ఇష్టారాజ్యం అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు అవార్డు ప్రకటిస్తే ఆ అవార్డు మాకు అంగీకారం లేదు
అని రైతులు కోర్టులో దాన్ని సవాల్ చేయొచ్చు. కోర్టులో సవాల్ చేస్తారు, కోర్టు తీర్పు కోసం వెయిట్ చేయాలి. ఈ కోర్టులో ఓడిపోతే నెక్స్ట్ హయ్యర్ కోర్టుకు రైతులు వెళతారు. అంతవరకు నోరు మూసుకొని సిఆర్డీ వాళ్ళు ఉండాలి, కానీ రైతు పొలం మీద అడుగు పెట్టే హక్కు సిఆర్డీ వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు అడిగేవాళ్ళు లేదు కదా అని పైన ప్రభుత్వం అండదండలు పూర్తిగా వాళ్ళ మీద ఉన్నాయని రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారి అయినా పతనమైపోవాల్సిందే. ఈ రోజు ఉండవల్లి పెనుమాక రైతుల మీద ఆ రోజు చేసినటువంటి దౌర్జన్యం సిఆర్డీ వాళ్ళ పతనానికే దారితీస్తుంది. వాళ్ళకి ఆ హక్కు లేదు. వాళ్ళు అవార్డు ప్రకటిస్తూనే వచ్చి భూముల్లో లాక్కోవడానికి. కానీ దీని అన్నిటికీ ఏదో ఒక రూపంలో ప్రకృతి దాని సమాధానం కూడా ఇస్తుంది. రైతుల వరకు తప్పకుండా మీరు ఐక్యంగా ఉండి దీన్ని ఎంతవరకు మీకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఎంతవరకు దీన్ని చట్టపరంగా పోరాటం చేయాలో అంతవరకు మీరు చేస్తారని, మా శక్తి మేరకు మా సహాయ సహకారాలు ఉంటాయని తర్వాత ఆ భూములని మళ్ళీ ఎంఎస్ఎంఈ పార్క్ అని దానికి లాగేసుకున్నారు. భారతదేశంలో ఏ యాక్ట్ తీసుకున్నా, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 తీసుకున్నా, 2013 తీసుకున్నా, ఒకసారి భూమి కోల్పోయిన రైతుకి భూమి ఇస్తే ఆ భూమిని నప్పుకునే హక్కు ఎవరికి లేదు. కానీ ఇక్కడ జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే ఆ భూములు లాక్కున్నారు. అక్కడ బాధితులు అందరూ కూడా 5,000 ఎకరాలు కాదు, అది తప్పుంది మీది ఇన్ఫర్మేషన్. ఉన్నది 2,800 ఎకరాలే. అక్కడ రఘురాజు గారు అని ఎమ్మెల్సీ ఉన్నాడు శృంగవరం కోటలో. సార్ ఇది ఒక్క నిమిషం, ఇది అయిపోయిన తర్వాత మీరు రెండు నిమిషాలు ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా అడగండి. కుమార్ గారికి, అలాగే వసుంధర గారికి, రామచంద్ర గారికి, అలాగే ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే అమరావతి రైతులకు అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద మహమ్మారి ఏంటంటే భూసేకరణ. ఇది ఎలా తయారైందంటే ఈ రోజున ఆంధ్రదేశంలో ఏదన్నా ఒకటి పెద్ద కులం ఉందంటే అది నిర్వాసితుల కులమే. ఎక్కడికైనా సరే వీళ్ళు అభివృద్ధి నినాదం భూపందారం విధానం, భూములు లాగేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటూ పోతే ఉద్దానం తీసుకోండి, వెన్నెల వలస తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, శృంగవరపు కోట తీసుకోండి, ఇక అలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకి అంతే లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భూములు తీసేసుకుంటున్నారు. ఏమన్నా అంటే ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఎక్కడ వస్తున్నాయి? ఈ రోజు కూడా భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ లో, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ లో మొదటి స్థానంలో ఉంది. ఇక ఇక్కడ అమరావతి విషయానికి వస్తే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ దేనికైతే పెట్టామో ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందర భూ సమీకరణలు అన్నారు, భూములు ఇవ్వకపోయే వాటికి భూ సేకరణలు అంటున్నారు 2013 యాక్ట్ ప్రకారం. కానీ ఆ భూ సేకరణలు వీళ్ళు మళ్ళీ భయపెడుతున్నారు, మీరు భూములు ఇవ్వకపోతే అచ్చేస్తాం ఇచ్చేస్తామని. కానీ ఆ భయాలకి ఎవరు తలవంచాల్సిన అవసరం లేదు. కారణం ఎందుకంటే మేము ఏదైతే ప్రజలకి ఉత్తరాంధ్ర నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో అవి కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా కలకట్టా మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ బిమల్ షా అనే ఒక కేసులో రీసెంట్ గానే 2025లో క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పింది,
మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జడ్జి గారు వాడిన మాట యాంబుష్ అంటే ఒక దాడి చేసినట్టుగా భూములు లాక్కుంటానంటే కుదరదు. మీరు 7 స్టెప్పులు ఫాలో కావాల్సిందే. భూమి తీసుకోవాలంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీసుకు వాళ్ళ రిప్లై తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎందుకు మీరు తీసుకుంటున్నారో ప్రయోజనం ఏంటో వాళ్ళకి చూపించాలి. తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే కాంపెన్సేషన్ ఎంత ఇస్తారో చెప్పాలి. అది వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత మీరు ఆ డీల్ చేయాలి. ఇంత టైం పీరియడ్ లోపల డబ్బులు పే చేస్తామని తర్వాత ఆ డీల్ క్లోజ్ చేయాలి. ఇది వీళ్ళు చెప్పిన గైడ్ లైన్స్. ఇందుట్లో ప్రతి చోట కూడా ఒప్పుకోకపోతే కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది. అంతేకాని ఎవ్వరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు భూములు సేకరించడానికి వీల్లేదు. ఇది క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పింది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. తర్వాత ఇంకొక పెద్ద ఇబ్బంది ఏంటంటే 38 లక్షలు 72 లక్షలు ఇస్తాము అని చెప్పి వీళ్ళు రైతులని వాళ్ళ యొక్క భూముల విలువ తగ్గించేసి చెప్తున్నారు. దీనికి కూడా సుప్రీంకోర్టు 2024లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే మనోహర్ అండ్ అదర్స్ అంటే రైతులు జింటూరు అనే చోట నాగ్పూర్ దగ్గర అక్కడ ఫార్మర్స్ కి అక్కడ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే వాళ్ళు ఇలాగే భూములు లాక్కుంటూ ఉంటారు రైతులవి. అక్కడ రైతుల్లో అందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఫస్ట్ మహారాష్ట్ర హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, వాళ్ళు ఇచ్చింది తీసుకోమని. రైతులు ఆగల. సుప్రీంకోర్టుకి వెళ్తే 24వ సంవత్సరంలో జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని చెప్పిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు బిచ్చం వేస్తే లాభంలా, ఆ భూములు వాళ్ళవి. ఆర్టికల్ 300A ప్రకారం వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు మీరు కాల రాయడానికి మీరేదో సెక్షన్ 39 అవి ఇవి పెడతారంటే కుదరదు. ఏదైతే లాస్ట్ ఇన్స్టెంట్ సేల్, ఇది మాట వాడారు జడ్జి గారు. అంటే ఏదైతే ఆ ప్రాంతంలో హైయెస్ట్ ఇన్స్టెంట్ సేల్ ఉందో దానికి సమంగా మీరు ఇవ్వాల్సిందే. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తానంటే కుదరదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్లన్నీ మీకు ఇస్తున్నాం. మీరు రేపు మీ లాయర్లకు ఇవ్వండి, ప్రభుత్వాధికారులకు వస్తే కూడా ఇవ్వండి. ఇవన్నీ వీళ్ళకి తెలియపరచడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. నమస్తే.